ఒకప్పుడు 'భక్త ప్రహ్లాద' టైంలో అంటే మనకి ఇండస్ట్రీ సినిమాలు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తెర మీద బొమ్మలు చూసి ఆనందించారు. మూకీ ఉన్న, డైలాగ్స్ ఉన్న, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్ వన్ కలర్‌కొచ్చిన. ఈస్ట్ వన్ కలర్‌కొచ్చేసరికి మనకు కొన్ని సబ్జెక్ట్స్, కుటుంబ విలువలు అవి ఇవి అన్నీ చెప్పుకునే సినిమాలొచ్చాయి. ఆ తర్వాత నటీనటులుగా బాగా అప్పటికే బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఒక మంచి హీరోయిక్ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తా హీరోలయిపోయి, వాళ్ళకంటూ అభిమానుల్ని పెంచుకొని, ఆ అభిమానులతో, ఆ కోలాహలంతో వాళ్ళు గూడా ఇంకా ఇంకా పెంచుకుంటూ, ఇంకా ఇంకా హిట్ సినిమాలు తీసుకుంటూ, అభిమానుల్ని గూడా అలరించే ఎలిమెంట్స్ ఉంటూ, సామాజిక ఎలిమెంట్స్ ఉంటూ, వాళ్ళ ఎలివేషన్స్ ఉంటూ చక్కని సినిమాలన్నీ తీసుకుంటూ వచ్చారు. అన్నీ బాగా హిట్ అయ్యాయి. అండ్ 90స్, 2000స్‌లో సినిమా ఇది మారిపోయింది. ఎప్పుడు 'నువ్వే కావాలి' సినిమా నుంచి స్టార్ట్ అయింది మీకు చెప్పాలంటే. 175 డేస్ అంటే 1 ఇయర్ ఆడింది. ఆల్మోస్ట్ 365 డేస్ గూడా చేసుకుంది. 1 ఇయర్ ఆడింది. 175 డేస్, 250 డేస్, 200 డేస్. ఓ మై గాడ్! అట్లా ప్రేమ కథలొచ్చాయి. ప్రేమ కథలొచ్చాక మరి మన హీరోలు, పెద్ద హీరోలు గూడా ఆ రికార్డులు బద్దలు కొట్టాలిగా. వాళ్ళు కూడా 'ఇంద్ర', 'ఠాగూర్', 'స్టాలిన్', బాలయ్య సినిమాలు, 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి', 'వెంకటేష్' గారి సినిమాలు అప్పట్లో, 'నాగార్జున' గారి సినిమాలు అట్లా కంటెంట్‌తో సంబంధం లేకుండా అంటే ఇప్పుడు 'నాగార్జున' గారి సినిమాలంటే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' అంటే బోలెడన్ని రోజులు ఆడతా పెదరాయుడు గారి సినిమా అనుకుంటా ఫస్ట్ 100 రోజులు ఆడింది. ఇంకా చెప్పాలంటే 100 రోజులు పండగ చేసుకుంది. అట్లా బోలెడన్ని సినిమాలు ఆడతా వాళ్ళకి స్టార్ ఇమేజ్‌లు తెచ్చిపెడతా అడిగేవాళ్ళు. ఏమైంది ఓ నిర్మాతని ఎవరిని కాదు వీళ్ళందరితో మనకిప్పుడు అనవసరం. నిర్మాత దగ్గరకొద్దాం. ఈయన కాదు, ఈయన లాంటి అందరూ నిర్మాతలు, ఇంకొంతమంది నిర్మాతలు. ఏమయ్యా మీ సినిమా బాగా హిట్ అయిందా? హీరోలను ఏమి అడగరు. వాళ్ళు పని చేస్తారు, వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. డైరెక్టర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా, ఎవరైనా సరే. చివరాఖరికి ఇది ఈయన ప్రోడక్టే. ఆయనే దాచుకోవాలి దాన్ని. మళ్ళీ ఎప్పుడన్నా కావాలి ఆ హక్కులను ఆయనకు ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి అవన్నీ దగ్గరుండి తయారు చేయించుకున్నాడు కాబట్టి. సో ఇక్కడ ఎప్పుడైనా ఆ నిర్మాతకి ఒకప్పుడు ఆ విలువలు ఉండేవి, ఆ గౌరవం ఉండేది, అదంతా వేరు. అట్లాంటి నిర్మాతలనే అడిగేవాళ్ళు. ఏమయ్యా నేనేదో సినిమా తీసామంటే ఎన్ని రోజులు ఆడింది? అన్ని రోజులు ఆడింది. అన్ని రోజులు ఆడింది కాస్త రాను ఏమైందంటే ఎంత వసూళ్ళొచ్చాయి? వసూళ్ళ గురించి మాట్లాడిన తర్వాత అఫ్‌కోర్స్ అప్పటికే సినిమా రన్ టైమ్ ఇవన్నీ తగ్గిపోయాయి. మనకి ఈ రోజుల్లో 100 రోజులు ఎక్కడ కర్మ. 2 వారాలు ఆడి అమ్మ 2 వారాలు ఆడిందో సినిమా అంటాం. ఫ్రైడేకే పోతున్నాయి, వీకెండ్‌కే పోతున్నాయి. ఎంత పెద్ద హీరోలను పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా. ఇక నిర్మాతలే మారిపోయారు. మారి ఏం చేశారంటే కలెక్షన్స్ మీద ఆధారపడ్డారు. వసూలు సాధించాలి. అలా కలెక్షన్స్ సంపాదించుకోవాలంటే పాపం వాళ్ళకున్న ఇదేంటంటే సింగిల్ స్క్రీన్ రోజు 4 ఆటలే. ఎప్పటినుంచో అలా ఉండింది. మనం మల్టీప్లెక్స్‌లో ఇన్ని షోస్ చేస్తున్నాం కదా! దీంట్లో ఒక ఆట పెంచండి అని గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేసుకుంటారు. లేదా కోర్టుకి రిక్వెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే ఎప్పటినుంచో ఆ సీటుకి రూ. 50 టికెట్ ఉందండి. నా సినిమా నేను చాలా గొప్పగా తీశాను, బాగా ఖర్చు పెట్టాను. ఓ 100, 200 పెంచుకునే అవకాశం ఇవ్వండి. ఓకే. దానికి పాపం అంటే ఆ 3 రోజుల్లోనో సంపాదించుకోవడానికి, ఆ మొదటి రోజే సంపాదించుకోవడానికి కొన్ని బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇలాంటివన్నీ వేసుకుంటూ, అదనపు రేట్లు, అదనపు షోలు వేసుకుంటూ నిర్మాత లాభాల్లోకి రావాలి. అలాంటి నిర్మాతలు లాభాల్లోకి వచ్చే టైంలో మళ్ళీ ప్రేక్షకులు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళకేంటంటే వాళ్ళ హీరోకి కలెక్షన్స్, వాళ్ళ హీరోకి ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఆ హీరో సినిమాకి ఎన్ని కోట్లొచ్చాయి, ఈ హీరో సినిమాకి ఎన్ని కోట్లొచ్చాయి. ఈ తాపత్రయంలో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటి రోజు అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అని ఒకప్పుడు రాసేవాళ్ళు. అట్లా రాస్తే ఏమైందంటే ఆబ్వియస్లీ 18% ట్యాక్స్ కట్టాలి కదా మరి. అప్పుడు వాళ్ళొస్తారు బండ్లేసుకొని. ఏమయ్యా నీకేదో అన్ని కోట్లొచ్చాయి అన్నావు కదా! మరి మా 18% ఇంత వస్తది ఇవ్వు అంటే, అవి లేదండి నెత్తి మీద తడిగుడ్డేసుకొని ఇప్పుడే ఇలా కూర్చున్నాను మీరొచ్చారు, డబ్బులు లేవు. మరి అదేదో పోస్టరు వట్టిదేనండి. ఓహో! వీళ్ళు ఇలా చేస్తున్నారా? అంటే నిజంగా వస్తే మాకివ్వట్లేదా? లేకపోతే నిజంగా రావట్లేదా అని చెప్పి ఐటీ రైడ్లు చేసుకుంటూ తిరుగుతున్నారు. అట్లాంటి టైంలో దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతికి. అట్లా వేసుకోవాల్సొచ్చిందండి. ఇక మీదట వేసుకోము. ఎవరు కూడా వేసుకోకండి. వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఇన్ని వ్యూలు, అన్ని లైకులు అయన్నీ కొంటున్నారు వీళ్ళందరూ కూడా. సబ్స్క్రైబర్లను కూడా కొంటున్నారు. అలా కొని రికార్డులు అంటున్నారు. అవన్నీ రాయకండి అని చెప్పారు. మరి ఖచ్చితంగా నిర్మాత ప్రకటించుకోవాలి. ఇన్నొచ్చింది. ఈ సినిమాకి ఇంతొచ్చింది అని చెప్పాలి. అది కాన్సెప్ట్ ఇక్కడ.
ఆ నిర్మాతకంత వచ్చింది కాదు. నిర్మాతకంత వచ్చిందంటే ఐడి రైడ్లు అవుతాయి. అసలు ఆ సినిమా ఎంత వసూలు చేసింది మార్కెట్లో, ఆ వసూళ్లలో ఎవరికి ఎంత పోయాయని తర్వాత సంగతి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. అయితే ఈ సినిమా ఎంత వసూలు చేసింది గ్రాస్ నెట్ కాదు, అది గ్రాస్ అంటే అందరు టికెట్లు కొన్న తర్వాత ఆ సినిమాకి ఇంత వచ్చింది, ఏదా ఓ 100 కోట్లు వచ్చాయి. ఈ 100 కోట్లల్లో డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది, ఎగ్జిబిటర్కి ఎంత వచ్చింది, నిర్మాతకి ఎంత వెళ్ళింది, ఇంకా మధ్యలో ఎవరైనా ఉంటే ఫైనాన్షియల్లో వాళ్ళు ఇష్టం అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళ ఒప్పందం. సినిమాకి ముందు అంటే అన్నీ ఇలాగే ఉండాలని లేదు కదా, ఎవరి పర్సంటేజ్ షేర్లు వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది కొంటారు, కొంతమంది ఏదో చేస్తారు. అట్లా చివరాఖరికి ఇప్పుడు మన నిర్మాత గురించి మాట్లాడు, ఎందుకంటే ఈయన తీసిన సినిమా కదా, వీళ్ళందరూ మధ్యలో వచ్చారు. ఈయన సినిమా దిగిపోతే వీళ్ళందరూ రారు కదా, ఆ ఫైనాన్షియల్ రారు, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు రారు, ఆ హీరోలు ఉండరు, ఆ అభిమానులు ఉండరు. ఈయన సినిమా తీశాడు కాబట్టి, ఈయన జేబు నుంచి ఇంత ఖర్చు పెట్టి ఒక ప్రోడక్ట్ తీశాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన జేబుల్లోకి ఎంత వచ్చింది అనేది ఒక ఈ నిర్మాత గారి గురించి మీకు అందరికీ తెలుసు. లాస్ట్ చిరంజీవి గారి నిర్మాత బోలాశంకర్ సినిమా కూడా తీశారు. చాలా గొప్ప సినిమాలు మనకు అందించాడు. ఆ తర్వాత ఇప్పుడు నారీ నడుమ మురారి అనే సినిమా నిర్మించుకున్నాడు. ఆబ్వియస్లీ హిట్ కొట్టాడు, చాలా హ్యాపీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకున్నామో చెప్తా. మొదటి రోజు, చివరి రోజు, ఇన్ని రోజులు సినిమా ఇంత వసూలు చేసినంటే నమ్మాల్సిన అవసరం లేదు. చివరికి నిర్మాతకి ఎంత వచ్చిందో అదే సినిమా అసలైన వసూళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాసు ఏంది ఆ గ్రాసు? తీసినోడికి ఎంత వచ్చిందో మనకు మెయిన్ కావాలి. పెట్టుబడి పెట్టినోడికి లాభం ఎంత వచ్చిందో అది సినిమా వసూలు చేసిన అసలు లాభం. మార్కెట్లో అది తిరిగి ఎన్ని విన్యాసాలు వేసినా చివరాఖరికి 100 పెట్టిన నిర్మాతకి 150 వచ్చాయా, 50 పెట్టిన నిర్మాతకి కనీసం 60 అన్న వచ్చాయా, 5 పెట్టిన నిర్మాత కనీసం 5 కోట్లన్న రిటర్న్ వచ్చాయా, ఇది మనం మాట్లాడుకోవాల్సింది. సో ఇతను చెప్పారు, పోస్టర్ల మీద ఉండే ఇంత వచ్చింది అనేది ఇక మీదట మర్చిపోండి. అంత వచ్చినా కూడా ఏవో పిచ్చి లెక్కలను ఉంటాయి. చివరికి నిర్మాతకు మిగిలేది ఇంతే. అది గుర్తుపెట్టుకోండి. సినిమాకి పెద్ద గొప్ప ఇది మా హీరో అంత వసూలు చేసి ఇంత వసూలు చేశాడని చెప్పి ఎగిరెగిరి పడే వాళ్ళకి ఒక మెసేజ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.